ఓపికగా తల్లిదండ్రులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మారాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు మారకపోవటం కూడా, ఇప్పుడు తల్లిదండ్రుల యాటిట్యూడ్ కూడా ఈ హత్యకు ఒక కారణం. పోనీ ఈ అమ్మాయికి ఎవ్వరూ లేరు అనుకుందాం, మా అమ్మాయి ఆ పని చేసి ఉండదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అయ్యి ఉంటే అంటారు. చట్టం తన పని తను చేసుకుని పోతుంది అంటే అయిపోతుంది కదా సింపుల్గా. అయినా వెనకేసుకు రావాలి, కాపాడుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కూతుర్ని. ఇది అసలు దుర్మార్గం. అక్కడ చనిపోయినోడు ప్రాణానికి విలువ లేదు. నీకు ఒక ప్రాణాన్ని తీసావు, నీకు బతికే హక్కు లేదని కూతురు గురించి మాట్లాడాల్సిన వాళ్ళని వాళ్ళు మా అమ్మాయి అలా కాదు, పోలీసులు ఏదో చేశారు అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చెప్తారంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మా అమ్మాయిని ఒప్పించారు అని చెప్పి వీళ్ళు చెప్పాలని చూస్తారు. కానీ వాళ్ళకి చాలా సాక్ష్యాధారాలు దొరికి ఉంటాయి ఈ పాటికి. ఫోన్ కాల్ ఆధారంగా అన్నారు కదా, దాన్ని బట్టి ఈ సుపారీ తీసుకున్న గ్యాంగ్కి ఈ అమ్మాయికి మధ్యలో మాటలు నడవటం కానీ. అవును, ఇప్పుడు నిన్న మొన్న రిలేటివ్గా ఒక కేసు గురించి మాట్లాడుకుంటే, ఒక అతను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి ఒక అతన్ని చెప్పింది ఒక అమ్మాయి. మళ్ళీ ఆ తరువాత మ్యాట్రిమోనీలో చూసి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకుంది. చేసుకున్న క్రమంలో ఆ ఫస్ట్ చేసుకోవాలి అనుకుంటున్న అబ్బాయితోటి వాళ్ళకి ఏదో చిన్న తేడా వస్తే ఆ కోపంలో ఈ అమ్మాయి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయిపోయింది, ఇంకో పెళ్లి కొడుకుని చూసేసుకుంది.